మెయిన్ గా దేవర కొడుకైనటువంటి వర ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పేస్తారు మళ్ళీ నువ్వు అడిగాని చెప్పేస్తారు మరి దేవర 2 ఎవరు టికెట్లు కొంటారు మేము కొంటాం అలాగే తంగా పెళ్లి చేసుకుంటుందా చెప్పేస్తారు ఈ కుంజరాని దేవర కాదు కదా పెళ్లి ఐ మీన్ కాదు కదా చంపింది మరి హౌ చెప్పేస్తారు సరే ఓకే అన్ని తెలిసేసుకుందాం ఇదైతే అడిగేస్తాను నేను ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా అది పెట్టింది చంపింది అది ఎలా జరిగింది అసలు స్కెలిటన్స్ వెళ్ళిపోయి సముద్రంలోకి అంతే అలా ఈదుకుంటూ అలా వెళ్ళిపోయి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలంటే దేవరా 2 చూడాలి ఓకే సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే చచ్చినట్టు మాకు ఈ మాత్రం దొరికినంత మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు ఫైనల్లీ ఇక్కడ కలిసాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది బికాజ్ ఒక స్టేచర్ రావటము చాలా స్కెల్టన్స్ ఉన్నాయి ఒక్క స్కెల్టన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ వ్యక్తిది అంతవరకే లీడ్ ఇచ్చాడు ఆయన అంతే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక స్కెలిటన్ అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని లేకపోతే చూడబోతున్నాం అన్ని చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఒక క్వశ్చన్ టు శివ గారు వీటన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు ఇక రకరకాల మీమ్స్ వస్తాయి అంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడి నుంచి అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక 5 times ఎక్కువ అని అనుకోవచ్చా మీరు ఇది వరకు తీసినటువంటి సినిమాలతో పోలిస్తే వైలెన్స్ పదం బాల పోయిటిక్ వైలెన్స్ అనొచ్చు అంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను నా వరకు వచ్చింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్ యుఎస్ డాక్టర్ వాళ్ళ అమ్మాయికి 15 or 16 ఓకే అమ్మాయిని తీసుకుని వెళ్ళారంట వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి సినిమా చూసేసి ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి అని గోల ఫ్రెండ్స్ తో వెళ్తాను లైక్ ఇక 15+ కాబట్టి ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు సో వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ ఇన్ పార్ట్ 2 బికాస్ నేను షాక్ అయ్యాను ఏంటంటే ఎవ్రీ బ్లడ్ ఇస్ లైక్ ఎ పెయింటింగ్ అంది అమ్మాయి కరెక్ట్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గర్ల్ వాటిని పెయింటింగ్ లా చూస్తుందంటే యూజువల్ గా వెన్ యూ యాక్షన్ ఉన్నప్పుడు వెన్ there's so much of a massacre especially the interval block when there's so much of massacre happening usually గా ఎక్కడో చిన్న గోర్ ఫీల్ అవుతాం అవును బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్ అండ్ ఫస్ట్ నుంచి కూడా అదేంటో శివ కాయినింగ్ వాజ్ బిగ్గర్ అండ్ బ్లడియర్ అని బికాస్ ఆయన మూవీస్ చూసుకున్నట్టయితే ఐ థింక్ దేవరా ఇస్ హై ఆన్ యాక్షన్ మామూలుగా ఆయన మూవీస్ చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్ ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి కానీ నేను అన్నాను శివ రక్తం ఎక్కువైపోతుందా బిగ్గర్ అండ్ బ్లడియర్ అనేస్తున్నావు ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో మనకి ఏ సర్టిఫికెట్ వచ్చేస్తుందేమో అంటే మీరేం వరి అవ్వకండి ఐ హ్యావ్ అ ప్లాన్ దగ్గరుండి మరి పోయిటిక్ గా తీసుకున్నాడు సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయిటిక్